నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. జగన్ గారు అయితే ఒక ట్వీట్ వేశారు ఎక్స్లో. ఏదంటే కూటమి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది, నిర్వీర్యం అయిపోయిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? గురువింద సామెత వినే ఉంటారు. దాని నలుపు దానికి తెలియదు కానీ ఎదుటి వాళ్ళని ఏదో చెప్పాలని ప్రయత్నం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అలా ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ అంటే తెలుసా అతనికి? ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అసలు ఒక చట్టం, న్యాయం, ధర్మం పట్ల మనకు ఉండాల్సిందేంటి, మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మన శైలి ఏంటి, అసలు ముందు మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో ఈ రోజున ఈ బెయిల్ వీరుడు ఇన్ని సంవత్సరాల నుంచి జైలు ఖైదీగా ఉండి మరి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఏమాత్రం నిస్సిగ్గుగా, మాకు సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదు, మేము ఇలానే ఉంటాం అన్నట్లుంది. ఎంత చండాలమైన రాజకీయాలకు తెరదీస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ సాక్షి ఛానల్ పేపర్ అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం సాక్షి. ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే నరం లేని నాలుక అన్నట్లుగా మాట్లాడతారు. దానిలో ఉండే ఎవరైతే కండక్ట్ చేసే డిబేట్ చేసే వాళ్ళు కానీ ఆ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. కిరాయి జర్నలిస్టులు వాళ్ళంతా, కిరాయి కోసం పనిచేసే వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా చూడాలి? ఇట్లాంటి వాళ్ళని మీ ఛానల్లో మాట్లాడిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఈ రోజున 11వ ఎమ్మెల్యే నిజంగా గౌరవమైన సన్మానం చేయాలి జగన్మోహన్ రెడ్డికి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళల్లో 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. మరి 11వ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా అన్యాయాలు, అక్రమాలు జరిగిపోతున్నాయి. మరి రాజధాని పునరుద్ధరణ జరిగిపోతుంది. మరి అదే విధంగా యువతకి మంచి భరోసా వస్తుంది. బంగారు భవిష్యత్ అని చెప్పేసి బంగారు కుటుంబాలను తీసుకుంటున్నారు. మరి పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. మరి మేమేదైతే అప్పులు కుప్పలు చేసి వెళ్ళాము రాష్ట్రాన్ని, అవన్నీ కూడా వీళ్ళు బకాయిలన్నీ కట్టేసి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతున్నారు. తల్లికి వందనం ఇస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా అన్నదాత సుఖీభవిస్తున్నారు. మరి 3 బస్సులు, ఫ్రీ సిలిండర్, ఇన్ని రకాలుగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. అన్నం మింగుడు పడక విషం కక్కుతున్నాడు. మరి విష పురుగుల్ని తయారు చేస్తున్నాడు, విష నాగుల్ని తయారు చేస్తున్నాడు, విషం చిమ్మిస్తున్నాడు రాష్ట్రం మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే. ఈ రోజున ఇతను చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. న్యాయ దేవత తల వంచుకునే విధంగా ఉంది ఇతని మాటలు. నిజంగా అదే కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలి? ఇంత దుర్మార్గుడు, ఇన్ని కేసుల్లో ఉండి అక్రమ ఆస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన ఒక ఖైదీని కర్మగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకొని ఒక్క ఛాన్స్ అంటే ఈ రోజున శవాల గుట్ట మీద ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆ రోజు రాజ్యాధికారం కట్టబెట్టారు. బాబాయి చావుని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? తండ్రి చావుతో కూడా ఎమ్మెల్యే నుంచి ఎంపీగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రకరకాల ప్రయత్నాలు చేసి ఒకేసారి నేను ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పేసి తండ్రి చావును ఉపయోగపెట్టుకుని మరి ఆ రోజున ఎవరు కూడా అంగీకరించలే. మరి అదే విధంగా ఆ పార్టీ నుంచి వచ్చేసి కాంగ్రెస్ నుంచి మరి ఎవరో పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని అతన్ని ఆ పెట్టి పార్టీ ఎవరైతే స్థాపించారో అతన్ని కూడా సస్పెండ్ చేసేంత ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన నీచ రాజకీయ చరిత్ర, ఈయన విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ యొక్క పాలనలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరు చెప్పగలరా? ఖచ్చితంగా మనం గతంలో చూసాం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. దిశ చట్టం అన్నారు. ఎక్కడ దిక్కు మొక్కు లేకుండా అంతమంది అల్లాడిపోయారు. ఎక్కడైనా సరే ఈ రోజున ఎక్కడో ఉన్న వేరే రాష్ట్రంలో ఉన్న కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి ఆ రోజు అధికారంలో ఉన్న మీరు చేసింది ఏంటి? కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బంధించారు. ఈ రోజున అదే కేసులో డీజీపీ హోదాలో ఉండవలసిన వ్యక్తి దిక్కు మొక్కు లేకుండా అక్కడ జైల్లో పడి ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు మనం చూస్తే 3 ఏళ్ల చిన్నారిని ఏ విధంగా అతను అఘాయిత్యానికి పాల్పడితే దూదేకులు రహమతుల్లా అనే వ్యక్తి మరి అతన్ని పోలీసులు గాలిస్తుంటే తను చేసిన తప్పుకి మరి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళలేక, అదేవిధంగా పోలీసుల నుంచి తప్పించుకోలేక ఆత్మహత్య చేసుకొని కుటుంబ సభ్యులు కూడా ఈ శవాన్ని మేము కూడా ముట్టుకోం అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ గురించి విచారించి నిజాన్ని నిగ్గు తేలుస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. మరి ఆ విధంగా ఆడపిల్లలు ఎంత సేఫ్గా ఉంటారు? మరి గతంలో మీరు చేసింది ఏంటి? ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అప్పుడు ఏ విధంగా పిల్లల జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో వీళ్ళు ఆడుకున్నారు? ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి మరి ఎక్కడ అసలు ఎగ్జామ్ పేపరు ఎక్కడ వాల్యుయేషన్ చేయాలి? ఎగ్జామ్ సెంటర్ అక్కడ దానికి సంబంధించిన కార్యాలయం ఉంటుంది ఏపీపీఎస్సీ కార్యాలయంలో, ఆ సంబంధించిన ఎగ్జామ్ వాల్యుయేషన్ చేయాలి. వీళ్ళు ఎక్కడ చేశారు? ఎక్కడో హాయ్లాండ్ అని అదని ఇదని చెప్పేసి ఎక్కడ హోటల్స్లో, రిసార్ట్స్లో చేశారు. మరి ఈ రోజున ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వీరు. మరి 10వ తరగతి ఎగ్జామ్ జరిగింది. మరి గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివన్నీ మళ్ళీ వీళ్ళు మార్కులు తగ్గినాయి అని చెప్పి అప్లై చేసుకోవడం, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ గతంలో ఎవరైనా సరే అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? రెండోసారి ఆ తప్పు జరగకుండా
వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారంటే ఎక్కడా లేదు. మరి వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళు ఈ రోజు కూడా ఎక్కడ ఏమాత్రం భయం లేకుండా పిల్లలు 1 year జీవితం నాశనం అయిపోతుంది, ఒక టర్నింగ్ పాయింట్ అనేది వాళ్ళ జీవితానికి 10th క్లాస్ అనేది లేకుండా ఈ రోజున వాళ్ళు చేస్తే మరి ఈ రోజున 5 అధికారులను అక్కడ సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఎక్కడైనా మనం రాష్ట్రంలో చూసుకుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ సక్రమంగా నడుస్తుంది. పోలీసుల్ని ఖైదీలను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, వాళ్ళ తండ్రిది. IASలను IPSలను కూడా ఏ విధంగా జైళ్లు పాలు చేశారు. మరి శ్రీలక్ష్మి చరిత్ర ఏంటి? వీళ్ళ జీవితంలోంచే కదా ఆవిడ ఈ విధంగా అయిపోయింది, వీళ్ళ జీవితాల్లోనే కదా ఆవిడ చరిత్ర ముగిసింది. మరి ఏ విధంగా చూడాలి? మరి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం వలన ఏ IASలైనా IPSలైనా మరి పోలీసులైనా ఇలాంటి నీచమైన పనుల్లో ఉన్నారా? నీతి నిజాయితీలు ఎక్కడైనా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారా అంటే ఎక్కడా లేదు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంతకంటే కూటమి పరిపాలనలో అందరూ సక్రమంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు? అసలు ఎన్ని రకాలుగా జరిగిన ఈ రోజున పోలీసులను కూడా మరి ఈ విధంగా ఖైదీలుగా నిలబెట్టిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే పగబట్టాడు, నేను మరి 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, మరి నాతో పాటు నన్ను శిక్షించిన పోలీసులు కూడా, ఆయన నీచమైన ఆలోచన ఎలా ఉంటుందంటే సొంత ఎంపీని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఒక్క పేపర్ అయినా ఉందా అతన్ని అరెస్ట్ చేయడానికి? ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి అసలు ప్రాణాలే లేకుండా చేద్దామని చెప్పి చూశారు. ఎక్కడైనా ఉండిద్దా ఇంత అన్యాయం? ఈ రోజున జోగి రమేష్ పాపం బయటకు వచ్చి ఏం జ్ఞానోదయం అయిందో ఏమో కానీ మా పార్టీ చాలా తప్పులు చేస్తుందని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, మీ నీచ సంస్కృతికి ఎంతటితో అయినా సరే చరమగీతం పాడండి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే జగన్ గారు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే పోలీసు వ్యవస్థని బాగా వాడుకొని కూటమి ప్రభుత్వం చాలా దాడులు చేయిస్తుందని మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇతను ముఖ్యంగా చెప్పేది గంజాయి బ్యాచ్ గురించి చెప్తాడు, ఇంకెవరి గురించి చెప్తాడు? ఇక్కడ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు డ్రోన్లతో మరి ఏ విధంగా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు? ఎక్కడైనా సరే ఓపెన్ ప్లేసుల్లో మరి గంజాయి తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ మరి ఇట్లాంటి మద్యం సేవిస్తూ ఉంటే వాళ్ళని చెల్లాచెదురు చేసేసి ఈ టైం తర్వాత ఉండకూడదు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తారు? వాళ్ళ ఇంటికి కోతవేడి దూరంలో అమ్మాయి మీద అఘాయిత్యం జరిగి మరి అక్కడ రైల్వే స్టేషన్లో అఘాయిత్యం జరిగితే అనుకోకుండా ఏదో వాదనలో ఆమె మీద అఘాయిత్యం చేశారని అప్పుడు హోమ్ మినిస్టర్ వనిత మహాతల్లి అట్లాంటి మాటలు మాట్లాడింది. మరి ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఏ విధంగా చెప్పాలి? ఎక్కడ లా అండ్ ఆర్డర్ నడిచింది? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచింది? ఇలాంటి ప్రబుద్ధులు ఇలాంటి మాటలే మాట్లాడతారు. వీళ్ళకి ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకా తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మటమే వీళ్ల పని, విష రాజకీయాలను సృష్టించడమే వీళ్ల పని. ఇట్లాంటివన్నీ కూడా అభూత కల్పన చేసి ప్రతి ఒక్కదాన్ని ఎంత చిన్నదైనా సరే అది ప్రజలకి ఇబ్బందికరమైంది కాకపోయినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించాలి. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గుర్తు ఫ్యాన్ గుర్తు కాదు, గొడ్డలి గుర్తు. గొడ్డలి గుర్తు పెట్టుకున్న 2.0 జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గొడ్డల గుర్తు. ఇక నుంచి 2.0 అంటే అలానే నడుస్తుంది. సో చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లా అండ్ ఆర్డర్ ఏదైతే కూటమి పరిపాలనలో ఎలా ఉందంటే మీరు ఒక మాటలో ఏమని చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే లా అండ్ ఆర్డర్ అసలు లేదు అని చెప్తున్నాడో ఆయనకు మాత్రమే అది వర్తిస్తుంది. ప్రజలకు ఎవరికి కూడా వర్తించే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజున తెనాల్లో జరిగిన విషయమే ఉంది. బహిరంగంగా వాళ్ళ అరికాళ్ళు ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి అక్కడ లోకల్ పీపుల్, నేను కూడా మాట్లాడాను వాళ్ళతో, నాకు తెలిసిన వాళ్ళతో, అక్కడ ఎవ్వరూ కూడా దాని గురించి వ్యతిరేకించట్లేదు. పోలీసులు ఇంకా గౌరవంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళు చేసిన అరాచకాలు ఆ విధంగా ఉన్నాయి. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డికే ఎందుకు వర్తించిద్ది? ఈ ఆ లా అండ్ ఆర్డర్ మరి బ్రేక్ చేసింది కూటమి ప్రభుత్వం ఎందుకు అంటున్నాడంటే వీళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అక్కడ కేసులు ఫైల్ అవుతున్నాయి. ఎన్ని అరాచకాలు చేశారు, ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారు, ఎన్ని దోపిడీదారులు వీళ్ళు ఎత్తుక్కున్నారు మనం చూస్తూ ఉంటాం. దొడ్డిదారులని లేకపోతే ఇంకోటని కానీ వీళ్ళు దోపిడీదారులు. ఈ రకరకాల దారులు వీళ్ళు ఏర్పరచుకుని ఏ విధంగా కొల్లగొట్టారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున అరెస్ట్ చేస్తుంటే రాక్షసుల్లాగా మనం చూసాం. మారీచ సుబాహులు అని చెప్పేసి సీతాదేవి బంగారు లేడిని అడిగినప్పుడు ఆ అసలైన నిజరూపంతో హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ఉంటారు, అంటే ట్రాప్ చేయడానికి. అదేవిధంగా వీళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ట్రాప్ చేసే ఉద్దేశంతో మరి వీళ్ళ ఆహాకారాలు, అమ్మో అన్యాయం అక్రమం అసలు లా అండ్ ఆర్డరే లేకుండా పోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే బ్రేక్ అయిందని చెప్తున్నాడో అది జగన్మోహన్ రెడ్డి అండ్ జే బ్యాచ్కు మాత్రమే. ఎక్కడున్న ప్రజలు ఎవ్వరూ కూడా ఆ మాట అంటలేదు, వాళ్ళకి ఎవరికి కూడా వర్తించదు. వాళ్ళు చక్కగా మంచి పరిపాలనలో మంచి ప్రభుత్వంలో మంచిగా బ్రతుకుతున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.